హలో మామ అందరికీ. జర్మనీ వచ్చాక స్విట్జర్లాండ్ వెళ్తాం ఇదే అనమాట ఫస్ట్ టైం. నేను ఒక్కనే కాకుండా నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారనమాట. నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయ్యి వెళ్ళామన్నమాట. ఫ్రెండ్స్తో ట్రిప్ అంటే మరి మామూలుగా ఉండదు, మీకు కూడా తెలిసిందే కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క టైంకి రెడీ అవుతారు, అవన్నీ మనం మేనేజ్ చేసుకుని వెళ్ళాలన్నమాట. అవన్నీ మీకు కూడా తెలుసు అనుకో. మెయిన్గా చెప్పేది ఏంటంటే, జర్మనీ నుంచి స్విట్జర్లాండ్ వెళ్ళడానికి రూపాయి కూడా ఖర్చు లేకుండా మేము సింపుల్గా అలా ట్రైన్స్ తీసుకుని అలా వెళ్ళి ఇలా వచ్చేసినట్టు అనిపించింది. ఇంత సింపుల్ అని చెప్పి నాకు కూడా తెలియదు ఇప్పుడు దాకా. అయినా ఈ ట్రిప్ అసలు ఎలా స్టార్ట్ అయిందంటే, ఏదో ప్లాన్ చేసింది ఏం లేదు మా ముందే. అప్పటికప్పుడు కనుక్కున్నాం, లెగిసాం, రెడీ అయిపోయి వెళ్ళిపోయాం అనమాట. నేనున్న ఏరియా నుంచి స్విట్జర్లాండ్ వెళ్ళడానికి జస్ట్ 4 hours 30 minutes అవుతుందన్నమాట, అంతే. మేమైతే మ్యాక్సిమం బస్సెస్ అండ్ ట్రైన్స్ తీసుకుని వెళ్ళాము. అసలు బస్ జర్నీ అయితే ఉండిద్ది మామ, మైండ్ పోయిద్ది అంతే. ఎందుకంటే బస్ జర్నీ బాగుండిద్ది అంటే, ఈ బస్సు అనేది ఇప్పుడు మేము ఎక్కిన బస్సు అనేది 3 బోర్డర్లని క్రాస్ చేస్తూ వెళ్తుంది అనమాట. ఒకటి జర్మనీని, ఒకటి ఆస్ట్రియాని అండ్ స్విట్జర్లాండ్ని 3 క్రాస్ అవుతూ వెళ్తుంది అనమాట. ఆ జర్నీ మాత్రం సూపర్ ఉండిద్ది మామ. లొకేషన్ ఇప్పుడు కనిపిస్తుంది చూసారా, ఈ స్పాటే మామ ఆ బోర్డర్ అనమాట. ఇక్కడ నుంచి షిప్లో వెళ్ళాలన్నమాట. ఇందాక మేము ఎక్కిన బస్సు అనేది అక్కడ కార్లు కనిపిస్తున్నాయి, అలా షిప్ లోపలికి బస్సు వస్తుంది అనమాట. అలా బస్సు దిగేసి షిప్ లోపలే షిప్ పైకి వచ్చేవచ్చు అనమాట. టికెట్ అయితే అసలు ఏముండదు అనమాట ఆల్రెడీ, ఎందుకంటే మనం బస్ జర్నీ చేస్తూ వచ్చాం కాబట్టి. సో టికెట్ ఏం అవసరం లేదు. అలా ఇలా జర్నీ చేయడం చాలా చాలా బాగుంది మాకైతే. నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళని చూడండి, చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనుకో. ఇలా మనం ఇక్కడ ఎంతసేపు అయినా స్టే చేయవచ్చు. అవసరమైతే లోపలికి వెళ్ళి మనం కావాల్సిన స్నాక్స్ కూడా తీసుకోవచ్చు. అలా ఇలా చక్కగా చూస్తాక చాలా బాగుంది. లొకేషన్ కూడా, వ్యూ కూడా ఎంత బాగుందంటే అసలు మాటల్లో చెప్పలేను. సరేలే, ఈ లొకేషన్ అనేది చాలా బాగుందని చెప్పి మనం కూడా సింపుల్గా ఒక టైటానిక్ పోజ్ ఇచ్చామనుకో, చూస్తాకైతే చాలా బాగుంది. తర్వాత షిప్ దిగేసి మేము అలా సిటీలోకి ఎంటర్ అయ్యాం. మేము వెళ్ళిన టయానికే సిటీలో మంచి ఫెస్టివల్ జరుగుతుంది అనమాట. కార్నివాల్ ఫెస్ట్ జరుగుతుంది అనమాట. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఎవరికి నచ్చిన డ్రెస్సెస్ అనేవి వాళ్ళు వేసుకుంటారనమాట. డిఫరెంట్ స్టైల్స్ చూడడానికి చాలా బాగుంటుంది. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా రెడీ అయ్యి వస్తారు. ఇంకా ఇక్కడ నుంచి మేము ఇంకా స్విట్జర్లాండ్ స్టార్ట్ అయ్యామన్నమాట. మళ్ళీ ఇక్కడ నుంచి మేము లోకల్ ట్రైన్స్ తీసుకున్నాం. ఇక్కడ కన్ఫ్యూజన్ అయ్యేది ఏంటంటే 4A 4B 4C అలా ఉంటాయి అనమాట. మన స్టాప్స్ కరెక్ట్గా చూసుకుని ఎక్కాలి, లేదంటే కన్ఫ్యూజ్ అయ్యి వేరే ట్రైన్ ఎక్కేస్తాం. అలాగే మేము ఇంకా ట్రైన్ ఎక్కేసి లోకల్ ట్రైన్ ఇంకా అలా సరదాగా ఇంకా బయలుదేరాం అనమాట. ఇక్కడ నచ్చే విషయం ఏంటంటే, ట్రైన్స్ అనేవి చాలా క్లీన్గా ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి అన్నమాట. చూడడానికి కూడా కలర్స్లో చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడ నుంచి మేము ఒక అరగంట జర్నీ చేయాలన్నమాట మేము చేరుకోవాల్సిన డెస్టినేషన్కి. సరే, సరదాగా మా ఫ్రెండ్స్ కూడా హాయ్ చెబుతున్నారు అందరికీ. మెయిన్గా జర్నీ ఎక్కువ ఉంటుంది మామ, 4 to 5 hours ఉంటుంది అనమాట జర్మనీ నుంచి స్విట్జర్లాండ్ వెళ్ళడానికి. కానీ మనం వెళ్ళే లొకేషన్స్ మాత్రం చూడడానికి చాలా బాగుంటాయి, మాటల్లో చెప్పలేము. అసలు మంచు, మౌంటైన్స్, ఇలా చూడడానికి వాటర్ చాలా చాలా బాగుంటాయి. నాతో పాటు మీరు కూడా చూడండి. జర్మనీకి స్విట్జర్లాండ్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇల్లు కట్టే స్టైల్ మామ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇంకా అలా చూస్తూ మేము దిగాల్సిన స్టేషన్ వచ్చేసింది మామ. దిగేసాం. ఎంట్రన్స్లోనే స్విట్జర్లాండ్ ఫ్లాగ్ చూసి ఫ్లాట్ అయిపోయాం మామ. ఈ స్విస్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ కంట్రీ, అసలు కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా ఎక్కువ అనుకో. మేమైతే కరెన్సీ ఎక్స్చేంజ్కి అయితే ఏమీ చేయలేదు, అంత అవసరం కూడా రాలేదు అనుకో. అసలు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? స్విట్జర్లాండ్లోనే బ్యూటిఫుల్ ప్లేస్ రెయిన్ఫాల్ వాటర్ ఫాల్స్ అనమాట. చూస్తానికి చాలా బాగుంటాయి. ఆ ఫ్రెండ్స్ అయితే ఏదో డిస్కషన్ చేస్తూ ఉన్నారు. వచ్చిన వేళ విశేషం ఏంటో, పైన కూడా రెయిన్ పడుతుంది మామ. ఇదిగో కనిపిస్తుంది చూసారా, అటు నుంచి ఎంట్రన్స్ అనమాట. మనం అక్కడ ట్రైన్ దిగేసి ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి లోపలికి. మా ఫ్రెండ్స్ అయితే చాలా ఎగ్జైట్గా ఉన్నారు చూడడానికి. మాతో పాటు మీరు కూడా చూడండి మామ. అలా లొకేషన్ని కంప్లీట్ చేసుకుని రిటర్న్ అవుతున్నాం అనమాట. సిటీ సెంటర్కి వచ్చాం. సిటీ అయితే చాలా బాగుంది చూడడానికి. అందులో రెయిన్ పడుతుంటే
అసలు చాలా చూడడానికి చాలా ముచ్చటగా ఉందన్నమాట. నాతో పాటు మీరు కూడా చూడండి. మేమైతే ఫుడ్ మొత్తం ముందే ప్యాక్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే నైట్ పూట రెడీ చేసుకుని ఎర్లీ మార్నింగ్ 5కే రెడీ అయ్యి వచ్చాము. మధ్యలో మెక్డొనాల్డ్స్కి వెళ్ళాము. అందులో జర్మనీతో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. సో ఇంకా ఈ లొకేషన్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇది ఆ స్టాచ్యూ వచ్చేసరికి 360 డిగ్రీస్ తిరుగుతూ ఉంటుంది. అందులో మధ్యలో అటు ఇటు రివర్ అండ్ షిప్స్ అన్నీ చూస్తే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. కింద వాటర్ అయితే చాలా క్లీన్ అండ్ క్లియర్గా ఉన్నాయి. చూడడానికి అయితే చాలా నీట్గా ఉంది. షిప్ చూడండి ఎంత బాగుందో. ఆ షిప్ లోపల కార్స్, బస్సెస్ అండ్ చాలా ఉంటాయి అన్నమాట. బైక్స్ అన్నీ పెట్టుకుని వెళ్ళొచ్చు. చూడడానికి చాలా బాగుంటుంది. అసలు ఆ లొకేషన్ కూడా, ఆ షిప్ కానీ చాలా బాగుంటుంది. ఇంకా మేము కూడా ఇంకా రిటర్న్ అవుదామని ప్లాన్ చేసుకుని ఇంకా బయలుదేరేసాం అనమాట. వెళ్ళేసరికి చాలా చీకటి పడిపోతుంది. మాకు మిడ్-నైట్ 12 అలా అయిపోతుంది అనమాట. సో ఇంకా మేము అందరం కలిసి ఇంకా రిటర్న్ అయిపోయి, అందులో మెయిన్గా రైన్ పడుతుంది, అందుకని ఇంకా రిటర్న్ అయిపోయాం అనమాట. కానీ ఇప్పుడు టైం చూస్తుంటే 5:20, 5:30 మధ్యలో ఉందన్నమాట. కానీ అప్పుడే చీకటి పడిపోయింది. ఇలాగే మీతో షేర్ చేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేయండి మామ.